రైతులు కూలీలు కార్మికుల సమస్యలే ఎజెండాగా పోరాటం చేస్తామని సిపిఎం పార్టీకి కొత్తగా నియమితులైన జాన్ వెస్లీ అన్నారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి రాజీ ఉండదని ఆయన తేల్చి చెప్పారు. లౌకిక భావాలు కలిగిన పార్టీ కాబట్టే గతంలో కాంగ్రెస్ కి మద్దతిచ్చామని తెలిపారు. కానీ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన పోరాటం తప్పదని చెప్పారు ఆయన. మరోవైపు వామపక్ష పార్టీల ఐక్యత కోసం కృషి చేస్తామంటున్న జాన్ వెస్లీతో మా ప్రతినిధి రాధిక ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయిన తర్వాత మీ ముందున్న ప్రధానమైన సవాల్ ఏంటి? థ్యాంక్ యూ అండి. భవిష్యత్తు కార్యాచరణ అంతా కూడా పూర్తిగా ఈ ఆర్థిక అణచివేతకు, దోపిడీకి వ్యతిరేకంగా, సామాజిక అణచివేతకు వ్యతిరేకంగానే మా పోరాటాలు ప్రధానంగా ఉంటాయి. అలాంటి పోరాటాలకు కావాల్సినటువంటి విషయాల్ని మేము రూపొందించుకోవడం జరిగింది. రైట్. గత ఎన్నికల్లో మీరు కాంగ్రెస్తో పాటు ఇండియా కూటమిలో పనిచేసి ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ సంవత్సరం గడిచిన తర్వాత కాంగ్రెస్కి వ్యతిరేకంగా ప్రజా పోరాటాలకి సమాయుత్తం అవుతున్నాము అని చెప్పి తీర్మానించామని చెప్తున్నారు. ఎట్లా ఉండబోతుంది? ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ద గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉంది. అది పాలక పార్టీగా ఉంది. అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి దాన్ని అమలు చేయడం లేదు. రైతు భరోసా విషయాల్లో కానీ, అట్లాగే ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించి ఇండ్ల స్థలాల సమస్యలు, ఇలాంటి అనేక అంశాల మీద వినతి పత్రాలు ఇచ్చాం, కానీ పరిష్కారాలు జరగడం లేదు. అందుకని అది అధికారంలో ఉంది కాబట్టి ప్రజా సమస్యల మీద కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాటం కొనసాగిస్తాం. అందులో ఎలాంటి రాజీ ఉండదు భవిష్యత్తులో కూడా. సో రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఎట్లా ఉందనుకుంటున్నారు? ముఖ్యంగా వామపక్షాలకి ఎవరి గురించి అయినా మాట్లాడాలి అంటే బీజేపీ తొందరగా ముందుకొచ్చి మాట్లాడుతుంది. రీసెంట్గా పద్మశ్రీ విషయంలో గద్దర్ ప్రపోజలే కరెక్ట్ కాదు అనే వాదనను తీసుకొచ్చింది. దాన్ని ఎట్లా చూస్తారు? ఈ రాష్ట్రంలో మేము బీజేపీనే ప్రధానమైనటువంటి శత్రువుగా చూస్తున్నాం. వామపక్షాలు, ప్రజాతంత్ర శక్తులు, సామాజిక శక్తులు ఒక ప్రత్యామ్నాయంగా ఏర్పడాలని చెప్పి మేము భావిస్తున్నాం. అలాంటి ప్రయత్నం చేస్తాం. మొత్తంగా ఇటు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని ఎదగనిచ్చేది లేదు అనే తీర్మానాన్ని అయితే చేశామని చెప్తున్నారు. ప్రజా పోరాటాలను మరింత ఉధృతం చేయడానికి సిపిఎం పార్టీ, వామపక్షాలు అట్లాగే లౌకిక శక్తులన్నింటినీ కలుపుకొని పోతామని జాన్ వెస్లీ చెప్తున్నారు. కెమెరా పర్సన్ గణపతితో రాధిక, ఎన్టీవీ, హైదరాబాద్.